ఇట్లు వీళ్ళకి చూస్తే గాడిదకేం తెలుస్తుంది గంధపు చెక్కల వాసనని. వీళ్ళకి తెలియదు అక్కడ రైతులు ఇచ్చే భూమి విలువ తెలియదు. ఎంతసేపటికి వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, కొట్టేసే ఆలోచన ఉన్నవాళ్ళు, మోసాలు చేసే ఆలోచన ఉన్నవాళ్ళు, రోడ్లు కూడా తవ్వుకుపోయి ఏదైతే వీళ్ళు గతంలో చేసినవన్నీ కూడా దాన్ని లెక్కలేసుకుంటారే గాని అభివృద్ధి కోసం చేసేదాన్ని ఖర్చు అని చూపిస్తున్నారు. ప్రజలకి ఒక భ్రమలోకి తీసుకెళ్లే క్రియేషన్ వీళ్ళదంతా కూడా ఈ రోజున. అసలు అక్కడ మీకు టెండర్లు పిలిచింది 50,000 కోట్ల రూపాయలు, పనులు జరుగుతా ఉంది 50,000 కోట్ల రూపాయలకి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం సహాయం చాలా ఉంది. ప్లస్ అమరావతి తన నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే తీర్చుకునేలా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా వీళ్ళకి ఎందుకు ఏడుపులు? ఎందుకంటే గతంలో తను ఏదైతే జరగకూడదు అనుకున్నాడో, తను ఏదైతే అక్కడ అభివృద్ధి జరగకూడదు, ప్రజలు ఆనందంగా ఉండటానికి తను ఇష్టపడట్లేదో మొన్నే చెప్పుకున్నాం. అన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఛానల్స్ కానీ మనం కూడా మాట్లాడుకుంది ఏంటంటే కొన్ని వేల మంది కార్మికులు వచ్చి ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, కొన్ని వేల మంది రాబోతున్నారు. మళ్ళీ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మేము అందరం ఇస్తాము అనేది ముందుకొచ్చారు. తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జరుగుతుంది